హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మై సెల్ఫ్ సుప్రవీణ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే టు సబ్స్క్రైబ్. మామూలుగా బెండకాయలతో మనం కర్రీలు చేసుకుంటాము, కొంతమంది పులుసు కూడా పెట్టుకుంటారు. కానీ ఈ వ్లాగ్లో నేను మీకు బెండకాయతో రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించాలనుకుంటున్నాను. ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఎప్పుడు కర్రీనే చేసుకొని బోర్ కొట్టినప్పుడు ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. బెండకాయలతో రోటి పచ్చడి చేసుకొని అన్నంతో కలిపి తింటే చాలా బాగుంటుంది. రొటీన్గా కర్రీ కాకుండా మనం రైస్లోకి ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్. దీని ప్రొసీజర్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ అలాగే ఈ రోటి పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన ఇంట్లో జనరల్గా దొరికేవే అనమాట. సో కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ ప్రొసీజర్లో ఫస్ట్గా మనం మీ స్పైసీనెస్కి తగినంత పచ్చిమిర్చి వేసుకొని, దాంతోపాటు మీ రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఆ రెండింటిని ముందు రోట్లో వేసుకొని దంచుకోవాలి. దాని తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలన్నమాట. మేమైతే ఇక్కడ 4 పెద్ద సైజ్ ఆనియన్స్ని 4 పీసెస్ లాగా కట్ చేసుకున్నాము. మీరు ఇంకా చిన్న సైజులో కట్ చేసుకోండి, అప్పుడు రోట్లో వేసి దంచినప్పుడు ఈజీగా గ్రైండ్ అవుతుంది. దాని తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 5 పెద్ద సైజ్ టమాటా ముక్కల్ని వేసి దంచుకోండి. దాని తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు ఉన్నాయి కదా, అవి కూడా రోట్లో వేసి దంచుకోండి. మేమైతే ఇక్కడ దాదాపు 1/2 కిలో పైనే తీసుకున్నాము బెండకాయలు. మామూలుగా మనం కర్రీకి ఎలాగైతే కట్ చేసుకుంటామో రౌండ్గా అలానే కట్ చేసుకొని ఇందులో వేసేసుకోండి. దాని తర్వాత వీటిన్నిటిని కలిపి కచ్చాపచ్చాగా దంచుకొని ఇంకా ఈ మిశ్రమాన్ని అంతా ఒక బౌల్లోకి తీసుకోవడమే అనమాట. సో ఇప్పుడు మన ప్రొసీజర్ ఆఫ్ ది ప్రొసీజర్ అయిపోయింది అనమాట. దంచడం వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఈ మిశ్రమాన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. గ్యాస్ మీద ఒక బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్, ఒట్టిమిరపకాయలు, కరివేపాకు, తిరువాత గింజలు వేసుకొని మనం ఇందాక కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న బెండకాయ చట్నీ ఉంది కదా, అది వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ మిశ్రమాన్ని అంతా పెన్నంలోకి వేసిన తర్వాత ఇందులో కొంచెం పసుపు వేసి మొత్తాన్ని మిక్స్ చేయండి. ఈ బెండకాయని మనం ఎంతవరకు ఫ్రై చేయాలి అని అంటే, ఇప్పుడు మనం బెండకాయ పట్టుకుంటే కొంచెం బంకలాగా కనిపిస్తుంది కదా, అలా బంకగా కనిపించకుండా బెండకాయ ముక్కలన్నీ విడివిడిగా పొడి పొడిగా వచ్చేంత వరకు మనం గ్యాస్ని సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ దీన్ని కుక్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇప్పుడు ఇది ఇలా గరిటెతో ఇలా అంటూ ఉంటే ఏం బంకగా రావట్లేదు కదా, అంటే పొడి పొడిగా వచ్చిందనమాట. సో ఇలా వచ్చేంత వరకు మనం ఈ మిశ్రమాన్ని కుక్ చేసుకోవాలి. దీని తర్వాత దింపేసుకొని అన్నంతో కలుపుకొని చక్కగా తినేయటమే. అన్నంలో కలుపుకొని తినడానికి ఈ రోటి పచ్చడి అయితే బాగుంటుంది. కర్రీస్ కాకుండా డిఫరెంట్గా ట్రై చేయాలి అన్నప్పుడు దీన్ని ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్ గాయ్స్.